హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ టీవీ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈరోజు మన స్పెషల్ వచ్చేసి తలకాయ కూర. ఈరోజు వండుకునే విధానం చూద్దాము. ఫస్ట్ ఆయిల్లో చూడండి. ఇప్పుడు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఆనియన్స్ రెడీగా ఉన్నాయి. ఆనియన్స్ వేసేసాము. చక్కగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు అవి చక్కగా వేయించుకుందాం ఫ్రెండ్స్. ఆ ఉల్లిపాయలు చక్కగా ఆ నూనెలో మనకి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు చక్కగా మగ్గ పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్ ఈలోపు అదిగోండి హెడ్ ఒకసారి చూస్తారు కదా, నీట్గా మీకు ఆల్రెడీ అంతకుముందు షార్ట్లో పెట్టిన ఎలా క్లీన్ చేసుకోవాలి, దానిలో ఏవేవి కొన్ని పార్ట్స్ ఉంటాయో కాల్చుకోవాలి అని. కావాలంటే ఒకసారి వెళ్ళి షార్ట్ చూడండి. చూసుకున్నారు కదా. ఒక్కసారి ఆ ఉల్లిపాయలు మగ్గేలోపు మీకు ఆ మటన్ చూపిద్దామని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నామో. చాలా నీట్గా. తలకాయ అంటే కొంతమంది తింటాక భయపడతారు ఫ్రెండ్స్. చూడండి ఈరోజు ఇంకా మన స్పెషల్స్ వచ్చి పీతలతో పాటు చేపలు, రొయ్యలు ఫ్రెండ్స్. అట్లాగే ఇప్పుడు మనం ఆ ఉల్లిపాయలో కోసుకున్న టమాటో కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. చక్కగా అది కూడా టమాటాని కూడా మగ్గ పెడదాం, కలుపుకుందాం, ఫైన్గా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన సమయం కూడా ఆసన్నమైంది ఫ్రెండ్స్. చూడండి ఎంత వేస్తున్నారంటే, 1 స్పూన్ వేసారు, 2 స్పూన్లు వేసారు, అంటే 1 టేబుల్ స్పూన్ లెక్క వస్తుంది ఫ్రెండ్స్. అది చిన్న స్పూన్ కాబట్టి మొత్తం 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆ కూరలో వేసుకున్నాము. చూడండి అది కూడా చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని కొంచెం సేపు ఆ ఆయిల్లో మగ్గ పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఒక్కసారి ఇంకా కలిపేసిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న, క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని ఇప్పుడు కుక్కర్లోకి వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. శుభ్రంగా కుక్కర్లోకి మొత్తం ఆ తలకాయ మాంసం అంతా దీనిలోకి వేసేసుకుందాం. నీట్గా వాటర్ లేకుండా దాన్ని వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అదొక కిలో పైనే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పెద్ద తలకాయ, కానీ హెల్త్ వైజ్ చాలా మంచిది. చూస్తున్నారు కదా. చక్కగా ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకున్న తలకాయ మాంసాన్ని కొంచెం సేపు కలుపుకుందాం ఫ్రెండ్స్. 1 నిమిషం పాటు కలుపుకుని మూత పెట్టి మగ్గ పెట్టుకోవడమే. ఈ తలకాయ నల్లగా ఉంది, మన తలకాయ ఒకలాగా తెలుపుకుంది. తలకాయ మనది అది గొర్రె, ఇది మేక పోతు కండుందా, ఓల్డ్ కండు, పెద్ద తలకాయ పూర్తి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అంతా వేయడం అయిపోయింది. మా తమ్ముడు మధ్యలో అంటున్నాడు, మొన్నటిది వేరుగా ఉంది, ఈరోజు వేరుగా ఉంది కదా అని చెప్పి వేసేసుకున్నాము. మొత్తం మాంసం అంతా దానిలో పడేసాము. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎంత క్లియర్గా, ఎంత నీట్గా పెట్టుకున్నామో. ఇప్పుడు దాన్ని ఒక్కసారి ఒక కదుపుదాం. చూడండి ఎంత బాగా కలుపుతున్నారో. మంచిగా కలుపుకుందాం. చూసారు, అది కన్ను ఫ్రెండ్స్, ఒక కన్ను కనబడింది. అదిగోండి కొంచెం సేపు మగ్గ పెట్టారు. చూస్తున్నారు కదా, మంచి కలర్ వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అట్లాగే ఇప్పుడు ఒక్కసారి కొంచెం మనం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. సరిపడినంత ఉప్పు వేసేసుకుందాం కూరలో. చూస్తున్నారు కదా, తగినంత ఉప్పు వేసేసుకుని మనం ఆ ఉప్పుని కూడా వేసుకుందాము. తర్వాత కారం కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. సరిపడినంత కారం వేసుకొని ఫ్రెండ్స్, తలకాయ మాంసంలో కొంచెం ఉప్పు తక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువైతే అది చేదు ఫ్లేవర్ యాడ్ అవుతుందంట. కాబట్టి మనం తక్కువ ఉప్పు వేసుకుంటే చాలా మంచిది. చక్కగా దాన్ని కలిపేసుకుందాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అలా మంచిగా ఉప్పు కారం అంతా ఆ ముక్కలకి పట్టేటట్టుగా మనం కలుపుకున్నాము. కలుపుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత
ఇప్పుడు మనం చెప్తున్నాం కదా ఫ్రెండ్స్, ప్రతి వీడియోలో మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాలు, జీలకర్ర, కరివేపాకు పౌడర్. అది పచ్చిది కాదు, కొంచెం రోస్ట్ చేసి వేయించిన పౌడర్ని. అదే మన కర్రీకి మంచి ఫ్లేవర్ని తీసుకొచ్చి పెట్టేది. చక్కగా అది కూడా ఒక స్పూన్ వేసుకొని మంచిగా ముక్కలకి అదంతా మసాలా పట్టేటట్టుగా కలుపుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎంత మంచిగా కలుపుకుంటున్నామో. అలా కలుపుకుంటూనే ఉండాలి. ఎప్పుడెప్పుడు మూత పెడతారు అని చూస్తున్నారా? చూడండి, ఇంకా మూత పెట్టే సమయం కూడా వచ్చేస్తుంది మనకి. అన్నీ సెట్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్నాక మనం ఇప్పుడు ఈ కూరలో మనం సరిపడినన్ని ఆ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకుందాము. నీళ్ళు వేసుకుని శుభ్రంగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుందాము. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా కలుపుకొని ఇక మూత పెట్టుకొని కొంచెం సేపు ఒక కొన్ని విజిల్స్ వచ్చేంత వరకు మనం దీనికి వదిలేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత ఫ్రెండ్స్ చూసారు కదా, విజిల్ తీసేసాము. విజిల్స్ వచ్చినాయి. మూత తీసేసిన తర్వాత అది చూసారా, ఆ బబుల్స్ అన్నీ పైకి ఎలా తొర్లుతున్నాయో, ఆ వాటర్ అలా మరగాలి బాగా. ఇప్పుడు ఈ టైంలో మనం ఒక ఉప్పు అవన్నీ ఒకసారి టేస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పీస్ చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. కొంచెం సేపు దాన్ని మగ్గ పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ టైంలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్, లైట్గా. మాట్లాడతాను ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఆ మసాలాని కొంచెం వేద్దామని చెప్పి ఇప్పుడు ఏం చేస్తారో మీరు చూడండి, చెప్తాను ఫ్రెండ్. అది యాక్చువల్గా ఏంటంటే అది ఉడుకుతుంది కదా అని పక్కన ఇంకొక మన రొయ్యల కూర కూడా చూపించేసాను ఫ్రెండ్స్. ఇందక్కడ కొంచెం మనం ధనియాల పొడి వేసాం కదా, దాంట్లోనే ఒక్క వెల్లుల్లిపాయ రబ్బ వేసి కొట్టి అది పౌడర్ ఇంకొంచెం వేస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. టేస్ట్ మట్టుకి సూపర్గా ఉంటుంది. చక్కగా వేసుకొని మనకి వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. కొంచెం వాటరీగా తినేవారు ఉంటారు, అంటే పులుసుగా కొంచెం గ్రేవీగా తినేవారు ఉంటారు. చూసారు కదా, చక్కగా ఇలా తొర్లుతున్నప్పుడు మనం చక్కగా కలుపుకుంటూ పైకి పడుతుంది ఫ్రెండ్స్. మనం జాగ్రత్తగా ఉండి దగ్గర చూసుకోవాలి. చూస్తున్నారు కదా, పొగలు కలర్ మొత్తం కలర్లెస్ చేసేసింది పొగ వల్ల. అది కొన్ని ఫ్రెండ్స్ చూసారు కదా, చక్కగా వచ్చింది. కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది మన ఈరోజు వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.